న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ పట్టణంలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన పంట వృధా అయిపోయిందని వాపోయారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వలన ధాన్యం మొత్తం తడిచిపోయిందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు. జాప్యం చేయకుండా తొందరగా వడ్లు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మమ్మల్ని పట్టించుకున్నట్టు లేరు ఇక్కడ. ఇవన్నీ మోరిపాలైనాయి. వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయి మోరి నిండిపోయినాయి వడ్లు. కష్టపడి 6 కాలం కష్టపడి చేసుకున్నాం. 6 ఎకరాల పంట వేసిన ట్రాక్టర్ అన్నీ మోరిపాలైనాయి. ఆగమైనాం. ఇక ఈ వాన వచ్చింది, ఇవన్నీ పోయి మోరి నిండినాయి వడ్లు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, రైతులను పట్టించుకోవాలి.